తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ డీఎస్పీ నళిని షాక్ ఇచ్చారు. తనకు ఉద్యోగం వద్దన్నారు. బ్యూరోక్రసీపై నమ్మకం పోయిందని, సనాతన ధర్మ ప్రచారానికే జీవితం అంకితమని ఆమె ప్రకటించారు. వేద యజ్ఞ ధార్మిక కేంద్ర ఏర్పాటుకు సహకరించాలంటూ ఈ సందర్భంగా సీఎంకు నళిని విజ్ఞప్తి చేశారు. అయితే మీరు చూపిస్తున్న అభిమానానికి కండ్లు చెమ్మగిల్లుతున్నాయి. మీ ఆత్మీయత నా హృదయానికి గొప్ప స్వాంతన కలిగించిందని అన్నారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసినప్పుడు అంటే 2009 డిసెంబర్ 9వ తేదీన డీఎస్పీ ఉద్యోగానికి నేను చేసిన రాజీనామా చాలా సంచలనం రేకెత్తించిందని, కానీ అదే రోజు రాత్రి కేంద్ర మంత్రి చిదంబరం గారు చేసిన ప్రకటన ఉద్యమాన్ని చప్పున చల్లార్చిందని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇక నాటి ముఖ్యమంత్రి కె రోసయ్య గారు మహిళా దినోత్సవం రోజున నాకు నా ఉద్యోగాన్ని కానుకగా తిరిగి ఇస్తున్నట్లు ప్రకటించారని, దీంతో నేను నా రాజీనామాను విత్డ్రా చేసుకుని డిపార్ట్మెంట్లో విధుల్లో చేరానని, అయితే అదే నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు అని ఆమె అభివర్ణించారు. 18 నెలలు పద్మవ్యూహంలో చిక్కుకున్నట్లు నేను ఎదుర్కొన్న ఒత్తిడి, అవమానాలు నాకు బ్యూరోక్రసీపైనే నమ్మకం పోయేలా చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోస్టింగ్ ఇచ్చిన ఏసీఆర్ రిపోర్ట్స్లో అడ్వర్స్ రిమార్క్ రాయటం, బ్యాచ్లో నా ఒక్కదానికే ప్రమోషన్ను ఆపివేయటం, ప్రొబేషన్ పీరియడ్ ఎక్స్టెండ్ చేయటం వంటివి చేశారని ఆమె తన లేఖలో వివరించారు. చివరికి నన్ను ఒంటరిని చేసి ఒక కానిస్టేబుల్ కంటే హీనంగా ట్వీట్ చేశారని, బయట ఉద్యమ నాయకులను సంప్రదిస్తే వాళ్లు నాకు సహాయం చేయకపోగా నన్ను ఎగతాళి చేశారని, ప్రత్యక్ష ఉద్యమంలో నేను మళ్లీ పాల్గొనటం అనివార్యం అనిపించింది అని ఆమె తెలిపారు. అందుకే నవంబర్ 1, 2011 తేదీన ఫార్మాట్లో డీజీపీకి రాజీనామా ఇచ్చేసి ప్రజల్లోకి వెళ్లానని, శ్రీకృష్ణ కమిటీ ప్రభావం జరుగుతున్న జాప్యాన్ని ప్రశ్నిస్తూ నా ఉద్యమ కార్యాచరణ ప్రకటించానని, దీంతో ప్రభుత్వం వెంటనే నన్ను సస్పెండ్ చేసిందని ఈ సందర్భంగా నళిని గుర్తు చేసుకున్నారు. దేశద్రోహం వంటి తీవ్ర ఆరోపణలు అందులో ఉన్నాయని, అయితే సుష్మా స్వరాజ్ గారు నల్గొండ సభకు ఆ రోజే రావటం, నన్ను అర్థం చేసుకుని హక్కున చేర్చుకోవటం నాకు కాస్త స్వాంతన చేకూర్చిందని, అయితే నాలోని ఒక డైనమిక్ కమిటెడ్ ఆఫీసర్ను ఆ రోజే హత్య చేశారని నళిని తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈనాడు 12 ఏళ్లు పూర్తయిన తర్వాత తెలంగాణ మూలాలు గల ఒక ముఖ్యమంత్రిగా మీరు నా కేసును ఎగ్జామినేషన్ పూడ్చిన శవాన్ని వెలికితీయటం చేస్తున్నారు. మరణ కారణం తెలుసుకోవాలి అనుకుంటున్నారు. చాలా చాలా సంతోషం. ఇన్నాళ్లకు నా పోరాటాన్ని, సంఘర్షణను జనం తెలుసుకునే ఒక సందర్భాన్ని మీరు సృష్టించారు. మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ ద్వారా తెలంగాణ ఉద్యమంలో బ్రతికి బయటపడి సర్వస్వం కోల్పోయిన వాళ్లలో నేను ముందు వరుసలో ఉన్నానన్న విషయం ప్రజలకు అర్థమైంది. నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నది మరోసారి నిరూపణైంది. ఉద్యమంలో నేను నిర్వహించిన కీలకమైన పాత్ర నన్ను ప్రజలకు దగ్గర చేసింది. కానీ నా బంధుమిత్ర పరివారం మాత్రం నన్ను వెలివేశారు. సోలిటరీ కాన్ఫిన్మెంట్ అనే శిక్షను 10 ఏళ్లు అనుభవించిన పర్యవసానంగా ఇల్లు, కుటుంబం, ఆరోగ్యం, మనశ్శాంతి అన్నీ కోల్పోయాను. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాను. జీవోత్సవంలా బతికాను. 2 ఏళ్ల క్రితం దేవుడి దయవల్ల నా జీవితంలోకి మహర్షి దయానంద సరస్వతి ప్రవేశించారు. వేదమాత, యజ్ఞ దేవతలు నాలో తిరిగి ప్రాణం పోశారు. అందుకే నేను నా జీవితాన్ని ఆ మహనీయుని చరణాలకు సమర్పించుకున్నాను. జీవితంలో 10 జన్మలకు సరిపడా కష్టాలు పడ్డాను. చాలు, ఇంక నేను ఎవరి కోసం ఇంకెటువంటి త్యాగము చేయలేను. జన్మరాహిత్యం కోసం అష్టాంగ యోగ మార్గంలో నడుస్తున్నాను. వేద ప్రచారకురాలిగా, వైదిక యజ్ఞ బ్రహ్మగా సనాతన ధర్మాన్ని ప్రచారం చేయటమే నా ముందున్న కర్తవ్యం. దీనివల్ల నా ఆత్మ ఉన్నతితో పాటు సమాజ ఉన్నతికి కూడా పాటుపడవచ్చు. కాబట్టి నా పంతా మార్చుకోలేను. మీరు భావిస్తున్నట్లు పోలీస్ కాకుండా వేరే ఉద్యోగం కూడా నేను చేయలేను. పరమేశ్వరుడు నన్ను క్రిమినాలజీ, న్యాయ దర్శనం నుండి ఫిలాసఫీ వైపు నడిపించాడు. గన్ స్థానంలో నా చేత వేదం పట్టించాడు. నా వాణిలో మాధుర్యం నింపి నన్ను ఆచార్యను చేశాడు. నా ఈ ప్రస్థానం చాలా సంఘర్షణమయం, వేదనాభరితం. నన్ను ఈ ఉద్యోగం నుండి ఎవ్వరూ సస్పెండ్ చేయలేరు. నేను దీనికి రాజీనామా చేయాల్సిన పరిస్థితులు ఎన్నడూ కలుగు. కాబట్టి అంతిమంగా నేను ముఖ్యమంత్రిగా మిమ్మల్ని కోరేది ఏమిటంటే, నాపై కరుణ చూపి స్టేటస్ కోకు అనుమతించండి. నా ఇంకే ఆఫీసర్ డిపార్ట్మెంట్లో ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకోండి. మీలో మంచి స్పార్క్ ఉంది. మీ నుండి చక్కని పాలన ఆశించవచ్చుననిపిస్తోంది. ఇక నాకు మీరు న్యాయం చేయాలి అంటే, నాకు ఉద్యోగం ఇవ్వడానికి బదులుగా నా ధర్మ ప్రచారానికి ఉపయోగపడేలా ఏదైనా సహాయం చేస్తే స్వీకరిస్తాను. ఎందుకంటే మీరు రాజు, నేను బ్రాహ్మణుని. మీరు ఇచ్చే ప్రభుత్వం ఫండ్ను నేను స్వతంత్రంగా ఉంటూనే ఒక వేద యజ్ఞ సంస్కృత సంబంధ ధార్మిక కేంద్ర ఏర్పాటుకు వినియోగిస్తానంటూ నళిని ఈ లేఖను ముగించారు. రేవంత్ రెడ్డికి నళిని రాసిన ఈ లేఖ ఫేస్బుక్లో వైరల్ అవుతోంది. అయితే ఈ లేఖ మరోవైపు అటు మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతోంది.